ఇగో ఈ అవ్వ 30 కోట్ల ఆస్తి కొడుకులకు పంచిపెట్టింది. ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులకి 30 కోట్లు, చెరు 15 కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చింది. ఇక ఈమెకు ఒక 2 ఎకరాలు ఏమో ఉంటే అది కూడా అమ్ముకుంటే ఆమెకు 2 కోట్ల రూపాయలు, 2,70,00,000 వచ్చినాయి. అటేమో ఇద్దరు కొడుకులు అటు భూమి తీసుకున్నారు, దాని తర్వాత ముసలమ్మ దగ్గర ఉన్నటువంటి పైసలు తీసుకున్నారు. కనీసం ఒక పూట బువ్వ కూడా పెట్టట్లేదు. వాడిని కొడుకులు అనల్లా, వాళ్ళు కొరివిదయాలనల్లా, వాళ్ళని ఏమనాల, వాళ్ళని కడుపులో పుట్టినట్టు. ఇప్పుడు ఎవరికైనా కానీ కొడుకు చాలామంది కావాలి కావాలి కొడుకు కావాలి, కూతురు అయినట్లయితుంటే మనం తీసేసేటువంటి ఒక ఒక ఈ నీచ సంస్కృతి కనబడుతున్నది. ఇప్పుడు ఈ కొడుకుల కంటే కూతుర్లు చాలా నయం, మొదటి నుంచి చివరి వరకు కూడా. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అదో రకమైనటువంటి ఫీలింగ్. కానీ చాలామంది మగవాళ్ళే కావాలి, రేపు నాకు తలగోరి పెట్టొద్దా, నీకు తలగోరి పెట్టడు కాదు, నీకు 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 కొరివి దహ్యంలో మారిపోతూ ఉన్నారు వాళ్ళంతా. పాపం ఇద్దరు కొడుకులను కన్నది, ఇద్దరు కూతురులను కన్నది. సాధాల్సినటువంటి కొడుకులు ఆస్తి తీసుకున్నారు, కథం అవని ఆగం పట్టించి కనీసం అనాదరం చేసేసారు. ఎంత దారుణం చూడండి. 30 కోట్ల ఆస్తి ఇచ్చిన తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కొడుకు. ఏమనాల వీళ్ళని? వీళ్ళేమన్నా మనుషులా? వీళ్ళేమన్నా అదా? ఆమె దాచుకున్న 2.7 కోట్లు స్వాహా, అంటే 2,70,00,000 స్వాహా తిరిగి ఇచ్చేయాలని అడిగితే ఇంట్లో నుంచి గెంటివేత. 6 నెలలుగా కొడుకుపై న్యాయ పోరాటం చేస్తుందట కోమటిరెడ్డి సుశీలమ్మ. ప్రజావాణి ద్వారా కలెక్టర్కు ఆమె ఫిర్యాదు. శంకర్పల్లిలో 82 ఏళ్ల వృద్ధురాలి కష్టం ఇది. ఆ కుమారుడిపై కేసు నమోదు చేసిండు పోలీసులు. ఎందుకురా వారి మరి నువ్వు బతికేందుకురా? నువ్వు కనీసం 9 నెలలు కడుపులో మోసి కానీ పురిటి నొప్పుల బాధ భరించి నేను అంత పెద్దను చేసి ఒక మార్గంలో పెట్టి చదివించి నువ్వు 1-2 పోతే తూడిసినటువంటి అవ్వరా నాయన. ఆ అవ్వని ఈరోజు పైసలు తీసుకొని భూమి లాక్కొని కనీసం ఒక పూట భోజనం పెట్టేదానికి నీకు చేతులు రావట్లేదా? సిగ్గుండాలి కొంచెమైనా. కోట్ల ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చిన ఆ వృద్ధురాలు ఇప్పుడు ఓ ముద్ద అన్నం కోసం అలమటిస్తుంది. ఓ కొడుకైతే తన బాగోగులను ఏమాత్రం పట్టించుకోకపోగా తాను దాచుకున్న 2,70,00,000 రూపాయలని లాగేసుకున్నాడు. ఆపై ఇంట్లో నుంచి గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె 6 నెలలుగా న్యాయ పోరాటం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి సుశీలమ్మ అనే 82 ఏళ్ల వృద్ధురాలు వ్యధ ఇది. చిన్న కుమారుడికి తాను 30 కోట్ల విలువ చేసే భూమిని ఇస్తే తాను దాచుకున్న డబ్బును ఇవ్వకుండా తనను ఇంట్లో నుంచి పంపించి వేశాడని ఆ వృద్ధురాలు వాపోయింది. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె భర్త దేవిరెడ్డి 50 ఏళ్ల క్రితమే చచ్చిపోయినట. సుశీలమ్మకు 4 సంతానంలో అనంతరెడ్డి, నరసింహారెడ్డి కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ళు అయిపోయినాయి. వారు అత్తగారింట్లో ఉంటున్నారు. వికారాబాద్ జిల్లా ధరూరు మండలం చింతకుంటలో తన భర్త వాటాగా వచ్చిన 15 ఎకరాలను కుమారులకు సుశీలమ్మ సమానంగా పంచుతూ రిజిస్ట్రేషన్ చేసింది. శంకరపల్లి మండలం గాజులగూడలో తన పుట్టింటి వారి నుంచి వచ్చిన వాటాగా 15 ఎకరాలు ఆమె వాటాగా వస్తే అది కూడా ఇద్దరికి 6.5 ఎకరాలుగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. ఇక తన అవసరాల కోసం మిగిలిన 2 ఎకరాలను ఆమె విక్రయించింది. వచ్చిన 2,70,00,000 నగదును చిన్న కుమారుడు నరసింహారెడ్డి వద్ద దాచుకున్నదట. ఏదో రేపు అవసరం వస్తుంది కదా, ఇట్లాంటి కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు ఆ పైసలు వాడుకోవచ్చు, మందులకో గోళీలకో దేనికో దానికి వైద్యానికో తినడానికో అక్కరొస్తుంది కావచ్చు అని చెప్పేసి, సరే కొంత గుర్తించే కొడుకులు ఎవరు పెడతారు, కొడుకులు మనోళ్ళు అయినా కోడలు మనోళ్ళు అవుతారా అని చెప్పేసి అంటారు కదా. ఇదంతా బాధ ఎందుకు నాకు? కాబట్టి నేను 30 ఎకరాలలో ఒక 2 ఎకరాలు ఉంచుకుని అది కూడా అమ్ముకున్నది. ఈ వృద్ధాప్య దేశంలో కనీసం వాటితోనే 4 రోజులు బతుకుతామని ఆ పైసలని సరే కుమారుడే కదా ఉంచుకొని నీ దగ్గర అవసరాలకు ఏమైనా ఉన్నట్లయితే వాడుకో, తర్వాత నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఈరా అని చెప్పేసి అంటే వాడు భూమి తీసుకున్నాడు. చలో ఈ 2,70,00,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ముసలమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే పైసలు అంటే వాడు బుకాయిస్తూ వస్తున్నాడట. చివరికి ఆమె గట్టిగా అడిగేసరికి ఆమె బాగోగులను పట్టించుకోవడం కూడా మానేసిందట. ఓ నెల రోజులైతే ఆమె కేవలం బ్రెడ్ మాత్రమే తింటూ ఇంట్లో కాకుండా దాబా పైన ఉన్నట్టు తెలిసింది. అబ్బా, నెల రోజులైతే అన్నారు ఇంట్లో కూడా రానితలేడట ఆ ఎదవాడు. వాడు మనిషి అనాలన్నా, వాడి మృగమనాలన్నా? కన్న తల్లిరా. బ్రెడ్ తినుకుంటా కనీసం అన్నం పెట్టట్లేదా? బ్రెడ్ ఏదో తినుకుంటా డాబా పైన ఉంటుందట పాపం ఆమె. చివరికి నరసింహారెడ్డి ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో 6 నెలల క్రితం శంకరపల్లి పోలీసులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చేవెళ్ల ఆర్డీఓ వద్దకు వెళ్ళింది.
3 నెలలుగా ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. చిన్న కుమారుడు నరసింహారెడ్డి తన లాయర్తో ఆర్టీఓ వద్దకొచ్చి తనకు నెలకు 10,000 ఇస్తానని ప్రతిపాదన పెట్టాడని, అందుకు తాను ఒప్పుకోలేదని సుశీలమ్మ చెప్పింది. రేపు రేపు నీ కొడుకు, నీ కూతురు, నీ పెళ్ళము ఇట్లనే ఈ ఈ వృద్ధాప్యం వచ్చినప్పుడు నిన్ను పక్కకు పడేసి ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకురావాలరా నీకు. నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ కొడుకులు ఎందుకు కన్నావా, బిడ్డలు ఎందుకు కన్నావా అని చెప్పేసి. అరే ఇవాళ ఆమె ముసలామె కావచ్చేమో, రేపు అయ్యేది నువ్వు కూడా ముసలోడికి కావాల్సిందే కదా. నీకు కూడా ఆ పరిస్థితి దాపరిస్తుంది కదా. ఇవాళ నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు ఇలా ఏదో తెల్లగా ఉన్నావు అన్నటువంటి దానిపైన విర్రవీగితే ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజుల మురిపేమే అది వయసు అనేది. ఎవరైనా కానీ ముసలోళ్ళు కావాల్సిందే, ఎవరైనా కానీ చేత కాకుండా మంచంలో పడాల్సిందే, చివరికి చచ్చిపోవాల్సిందే. పైసలు వద్ద తింటావురా పైసలు, ఇంకా తినిపో. ఏమన్నా భోజనం ఎవరన్నా పోయింది ఇట్లా బయట, అది ఇట్లా తినిపో. చెత్త నా కొడుకులు. పాపం ఎంత దారుణం చూడు, ఎంత తల్లడిస్తుంది ఆ తల్లి. 80 ఏళ్ళ వృద్ధురాలు. ఏమని చెప్తున్నాడట వారికి ఇంకా సిగ్గు లేకుండా ఒక లాయర్ని పట్టుకొని వచ్చి 10,000 రూపాయలు ఇస్తాను నేను నెలకు, ఆమె ఎక్కడైనా బతకని అని చెప్పేసి చెప్తా ఉన్నాడట. తనకు నరసింహారెడ్డి 2 ఎకరాల భూమి అయినా ఇవ్వాలని, లేదంటే దాచుకున్న నా పైసలు నాకైనా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన సుశీలమ్మ అక్కడ ప్రజావాణిలో కుమారుడు నరసింహారెడ్డిపై ఫిర్యాదు చేసింది. 3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు కలెక్టర్ హామీ ఇచ్చిందట. మరోవైపు సుశీలమ్మ ఫిర్యాదు మేరకు నరసింహారెడ్డిపై 318/4 అలాగే 314 అలాగే 351/2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ మీర్ మదసిర్ అలీ తెలిపిను. కాగా ఒకప్పుడు బాగా బతికిన తనకు ఇప్పుడు బుక్కెడు బువ్వ కరువైందని సుశీలమ్మ కన్నీరు పెట్టుకున్నది. తాను దాచుకున్న డబ్బు 2,70,00,000లను నరసింహారెడ్డి నుంచి ఇప్పిస్తే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉన్నదని, తన అవసరాలను తీరుతాయని, కొంత డబ్బు ఆడపిల్లల సంతానానికి ఇస్తానని సుశీలమ్మ చెప్పింది. పెద్ద కుమారుడు అనంతరెడ్డి ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశాడు. ఆయన ఇటీవల గ్రామానికి తిరిగొచ్చి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. అక్కడే తాను ఉంటున్నానని, తన బాగోగులు పెద్ద కొడుకే చూసుకుంటున్నాడని సుశీలమ్మ చెప్పింది. సరే ఎంతైనా కానీ ఆయన ఎస్ఐగా రిటైర్మెంట్ అయినట. వీడు చిన్న కొడుకు అనేటోడు వాడు దుర్మార్గుడు ఉన్నట్టుది. వీడు ఉన్న పైసలు తీసుకున్నాడు, అవన్నీ పట్టించుకోవడం లేదు. మాకంతా ఇట్లా తయారైపోయింది లోకమంతా.